పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఓజీ నుంచి సర్ప్రైజ్ వీడియో కోసం ఫ్యాన్స్ అయితే నిన్నటి నుంచి ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఆ తరుణం రానే వచ్చేసింది. కొద్ది నిమిషాల క్రితమే ఓజీ నుంచి ఓ స్పెషల్ గ్లిమ్స్ వచ్చింది. అయితే అందరూ అనుకున్నట్టు ఇది పవన్ కళ్యాణ్కి సంబంధించిన గ్లిమ్స్ కాదు, పవన్ కళ్యాణ్కి ధీటుగా నటిస్తున్న విలన్కు సంబంధించిన గ్లిమ్స్. ఓజీ మూవీలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే కదా. సో ఆ విలన్ రోల్కి సంబంధించి ఓజీలో విలనిజం ఎలా ఉంటుందో చూపించడానికి ఓ శాంపిల్గా చిన్న గ్లిమ్స్ని రిలీజ్ చేశారు. అది కూడా పవర్ స్టార్ బర్త్డే రోజు. మరి పవర్ స్టార్ లాంటి కట్అవుట్కి ఏ రేంజ్లో విలన్ ఉండాలో ఆ రేంజ్లో సుజీత్ సెట్ చేశాడని ఈ గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. దాదాపు 1 నిమిషం 4 సెకండ్లకు పైగా ఉన్న ఈ గ్లిమ్స్ అయితే సినిమాపై మరోసారి ఎక్స్పెక్టేషన్స్ను పీక్స్కి చేర్చింది. ముఖ్యంగా ఈ గ్లిమ్స్లో తమనిచ్చిన బీజిఎమ్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. బీజిఎం అయితే పక్కా గూస్ బంప్స్. అంతేకాదు ఇక ఈ గ్లిమ్స్ చివర్లో పవన్ కళ్యాణ్ షాట్ ఒకటి ఉంది. ఆ షాట్ అయితే రేపు థియేటర్స్లో పవన్ ఫ్యాన్స్ చొక్కాలు చించుకోవడం ఖాయం. అలాగే ఇందులో విలన్ కూడా చాలా రూత్లెస్గా విలన్స్ని చంపుతుండడం మనం చూడొచ్చు. సో దీన్ని బట్టి చూస్తే సుజీత్ ఈసారి ఓజీలో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. సినిమా ఎలాగూ మాఫియా బ్యాక్డ్రాప్ గ్యాంగ్స్టర్ డ్రామా కాబట్టి ఈ మూవీలో యాక్షన్ హై వోల్టేజ్లో ఉండబోతుందని అర్థమవుతుంది. అంతేకాదు ఇందులో వింటేజ్ పవన్ కళ్యాణ్ని మనకు చూపిస్తున్నారు సుజీత్. సో వింటేజ్ పవన్ కళ్యాణ్తో పాటు హై యాక్షన్ ఎపిసోడ్స్ అంటే అది ఏ రేంజ్లో ఉంటాయో ఇప్పటికీ మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో వచ్చిన పవన్ కళ్యాణ్ ఓజీ టీజర్తో పాటు ఇప్పుడు బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ ఇంట్రో టీజర్ కూడా అద్రిపోయింది. సో సినిమా చూస్తుంటే ఈ ఇద్దరి మధ్య రివెంజ్ డ్రామా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అంతేకాదు ఈ టీజర్లో ఇమ్రాన్ హష్మీ ఓజీ నీ చావు కోసమే నిన్ను చంపడానికే వెయిట్ చేస్తున్నా, హ్యాపీ బర్త్డే అంటూ చెప్పడం కూడా సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. మొత్తంగా ఈ గ్లిమ్స్ చూస్తుంటే ఈసారి ఓజీ థియేటర్స్లో సరికొత్త రికార్డులను బ్రేక్ చేయబోతుందని అర్థమవుతుంది.